రాజకీయ విధాన నిర్ణయాలు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. స్పష్టంగా, సూటిగా, బాధ్యతగా ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి, ప్రజల్ని కన్విన్స్ చేయాలి. నా మనసులో మంచి ఉద్దేశమే ఉంది కాబట్టి ప్రజలందరూ నన్ను మంచిగా అనుకుంటారంటే రాజకీయాల్లో అసాధ్యం. అది కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి మంచి ఆలోచన చేస్తుంటేనే బిడ్డలు అంగీకరించలేని పరిస్థితి, భార్య మంచి ఆలోచన చేస్తుంటే భర్తకు అర్థం కానటువంటి పరిస్థితి. అర్థమయ్యేలా చెప్పలేకపోతే అది విఫలమవుతుంది. 3 రాజధానులు అన్నటువంటిది ఉత్తుత్తుదే. పేరుకి 3 రాజధానులు, అసలు చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానికి. హైకోర్టు కర్నూలులో పెట్టినంత మాత్రాన న్యాయ రాజధాని అవదు, కానీ ఆ ప్రాంత ప్రజల మనోభావాలు సంతోషం ఉంటుంది. అట్లాగే అసెంబ్లీ ఇక్కడ ఉంచడం వల్ల సాటిస్ఫాక్షన్లో ఒక 10% తప్పించి 90% అసంతృప్తి మాత్రం కోస్తా ఏది అమరావతి ప్రాంతంలో ఉండుండేది అతను చేస్తుంటే. విశాఖపట్నం వాళ్ళకి తృప్తి ఉంటుంది, కానీ ఆ తృప్తి ఉన్నవాడు బయటకు వచ్చి చెప్పడం, పోయినా కూడా అక్కడ వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ రాసినటువంటి, శ్రీకృష్ణ కమిటీ తర్వాత వచ్చిన శివరామకృష్ణన్ కమిషను రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలు అడిగినప్పుడు అత్యధికులు విజయవాడ అడిగారు. విజయవాడ, గుంటూరు ప్రాంతం వాళ్ళు చదువుకోవడం వల్ల దాని రాజధాని విలువ తెలుసు, ఉత్తరాంధ్రకిను రాయలసీమకి ఆ విలువ తెలియదంటే వాళ్ళ చదువులు తక్కువగా ఉండటం వల్ల అన్నది ఆ కమిటీ నివేదికలోనే రాశారు. దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ దేనికోసం మనం, బాంబే దేనికోసం అంటాం మనం, లేకపోతే చెన్నై, బెంగళూరు ఎందుకు? రాజధాని కమ్ మెట్రో సిటీ. అట్లాంటి ఒక చక్కటి అవకాశం విశాఖకు వస్తుంటే వద్దనుకున్నటువంటి అమాయకత్వం వాళ్ళది పాపం, అది వదిలేసేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసేసి 3 రాజధానులు అనలేదు, కానీ ఈ అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు కృష్ణా, గుంటూరు, అంటే నేను అనేది ఇక్కడ కొత్త జిల్లాల పేర్లు కాదు, టోటల్గా పాత జిల్లాలు, పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి పక్కన పెట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరందరూ కూర్చుని తేల్చుకోండి. జగన్తో మాట్లాడుకుంటారు, లేకపోతే లేదా ప్రజలకు మీరు జవాబుదారి రేపుతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి మొద్దొస్తే కూడా వద్దనుకున్నోళ్ళు ఉత్తరాంధ్రోళ్ళు, రాజధాని వస్తున్నా, విశాఖపట్నం వస్తున్నా కూడా వద్దనుకున్నోళ్ళు, అట్లాగే హైకోర్టు వస్తున్నా వద్దనుకున్నోళ్ళు కర్నూలు. కానీ ఇక్కడ అమరావతిలో నుంచి రాజధాని పోతుందంటే ఊరుకోనటువంటి వాళ్ళు, ఎదురు తిరిగినోళ్ళు, సమాధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడే. 2014లో కూడా 2-3 సీట్లు వచ్చినటువంటి ఈ ప్రాంతంలో, జిల్లాలో తుడుచుకుపోయినటువంటి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే ఈ ప్రాంతంలో రాజధాని విలువ బాగా తెలిసినటువంటి వాళ్ళు, అలాంటిది అర్థం పడతలే. ఇప్పుడు ఓకే, అమరావతిలో కాస్ట్ ఎక్కువ అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది. ఆ 2 లక్షల కోట్లు ఇప్పుడు ఒక రోజులో పోయిరు, 50 ఏళ్ళు 100 ఏళ్ళు పోస్తూనే ఉండాలి. అది ఎంత చేసినా డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ప్రాసెస్. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పటికి కంప్లీట్ అయినట్టే, అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజధాని అయినా కంప్లీట్ అయినట్టు ఉంటుందా? ఉండదు. ఇక్కడ భారం ఇవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ అయిపోయినాయి చెప్పేసాం, ప్రజలు అయినా సరే పర్లేదు అక్కడే అన్నటువంటి ఉద్దేశంతో తీర్పిచ్చారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాజధాని అక్కడ ఉంచుతారా ఉంచరా, ఈ అనుమానాన్ని మళ్ళీ కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. ఈ 4 జిల్లాల వాళ్ళు రాష్ట్రం అంతా తీసేయండి, ఈ 4 జిల్లాల వాళ్ళు ఓట్లేస్తారా? ముందు కావాల్సిందేంటి, మీ అభిప్రాయం ఏంటి అసలు? ఓకే, విజయవాడ గుంటూరుని కలిపండి, ఏదో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని, ఇప్పుడు నువ్వు మార్చలేవు కదా. ఇక ఈ మొత్తం కలిపితే కొత్తగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాం. ముందు అసలు జగన్తో కూర్చుని, ఈవెన్ అవసరమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అందరూ కూర్చోండి జగన్తో, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చోండి, ఇప్పుడు ఇన్ఛార్జీలు అందరూ కూర్చోండి, జగనే కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి డెసిషన్ తీసుకోండి. జగన్ సొంత నిర్ణయం రాష్ట్రం మీద రుద్దకూడదు. ఇది రాజకీయం అనేటటువంటి దాంట్లో ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోండి. ముందు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయాలు తీసుకోండి. ఉత్తరాంధ్రలో కూడా అమరావతిలోనే ఉండాలనుకుంటున్నారు, లేకపోతే విజయవాడ, గుంటూరులో ఉండాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకెక్కడ ఉండాలనుకుంటున్నారు. ఇట్లాంటి తెలుసుకుని కూర్చుని చర్చించుకుని ఒక సొల్యూషన్తో పబ్లిక్ ముందుకు రండి. జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు చెప్పండి. అలా కాకుండా ఉంటే కనుక ఒక విధానపరమైనటువంటి నిర్ణయ లోపం అన్నట్టుంది. ఎందుకంటే మీకు మీడియా వ్యతిరేకంగా ఉంది, సోషల్ మీడియా వ్యతిరేకంగా ఉంది, కన్విన్స్ చేయడం మీకు చేత కాదు. కన్విన్స్ చేయగలిగినట్టు నెట్వర్క్ మీ చేతిలో లేదు. అవతలోడు మీకు వ్యతిరేకంగా కన్విన్స్ చేయగలరు. అట్లాంటప్పుడు స్పష్టత లేనటువంటి విధానాలు అయితే కనుక శాపమవుతుంది, మీ భవిష్యత్ రాజకీయం నాశనం అవుతుంది. ఆ దృష్టిలో పెట్టుకుంటే బెటర్.